సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒకరికేమో వెర్రితనమట, మరి ఒకరికి శక్తట. రెండు కోవల ప్రజలు, రెండు రకాల ప్రజల గురించి ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఒకరికేమో వెర్రితనముగా ఉంటుంది, మరి ఒకరికి అది శక్తిని కలుగు చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సిలువను గూర్చిన వార్త, ఈ సువార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కొందరికి వెర్రితనంగా కనబడింది, కొందరికి చులకనగా కనబడింది, కొందరికి నవ్వుల మారుతనంగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆ దేవుని వాక్యాన్ని వింటున్న నీకు నాకు ఇది దేవుని శక్తి. వాక్యమే కదా మనలను బలపరిచేది, వాక్యమే కదా మనలను బ్రతికించేది. ఈ జీవపు మాటలే నేను నీ కుటుంబాన్ని ఉదరించబోతున్నాయి అని నీవు నమ్మినట్లయితే అది నీకు శక్తిని కలుగ చేస్తుంది. ఆ శక్తి ద్వారా ఆ శక్తిని పొందుకొని శక్తి కలిగిన భక్తి చేసే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే ఈ సిలువను గూర్చిన వార్త నీవు వింటేనే, వినటం వల్లనే నీకు విశ్వాసము కలుగుతుంది. వినటం వల్లనే దేవుని శక్తిని నీవు పొందుకోగలవు అనేది సత్యము. ఈ సిలువను గూర్చిన వార్త పట్ల శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఆ సిలువ సువార్త వింటూ గైకొంటూ ఆ సిలువ సువార్తను ప్రకటించేవానిగా ఆ క్రీస్తు ప్రేమను నీ చుట్టూ ఉన్న వారికి పంచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా?